పాడతాను నేను. కన్నుల పండుగగా కళ్యాణం జరుగగా ఇద్దరొకటయ్యారుగా, నేటితో అయిపోదుగా రోజు పెళ్ళేనంటగా, అంటే పెళ్ళేగా సంసారం తీరే అంతేగా, ప్రారంభమందు అంత బాగుంటుందిగా. ఇప్పుడు చాలా బాగుంటుంది, దండలు గంటలు గందరగోళంగా ఉంటుంది. పోను పోను లోతు తెలుస్తుందిగా, పోరాటం మొదలయ్యిందిగా, కన్నుల పండుగగా కళ్యాణం జరుగగా. అలాంటి శ్రేష్టమైన వివాహానికి వారిద్దరు సిద్ధపడుతూ ఉన్నారు. అయితే వివాహం దానికి కర్త, దాని డిజైనర్ దేవుడు కనుక ఆయన ఆలోచనతో, ఆయన నడిపింపులో వీరిద్దరు దైవభక్తి కలిగిన వారు, ప్రత్యేకంగా రాజు దైవ పరిచర్యలు ఉండడం మాకెంతో సంతోషం. అన్నిటికంటే శ్రేష్టమైన సంతోషమైన విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ కానీ ఆయన కానీ చాలా ఆలోచనలు చేశారు వాడి కెరియర్ విషయంలో. కానీ అద్భుతంగా దేవుడు అడిగి తీసుకొచ్చి మరి సేవకుల కుటుంబాలు కనుక సేవలో పడేశాడు. కనుక చాలా వాక్యం చెప్పడంలో కూడా చిన్నతనంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. కాబట్టి వారిని ఇద్దరిని అభినందిస్తూ, ఇద్దరు సిద్ధపడడానికి సమయం ఉంది, వివాహాన్ని ఘనంగా చేద్దాం. మా కుటుంబాల్లో మరి అమ్మాయి రావడం, అమ్మాయికి ఆశీర్వాదం అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందాక పాస్టర్ గారు అన్నారు ఆయన అబ్బాయికి మేలు దొరికిందని. ఇద్దరికి మేలు, ఒకరికి ఒకరు మేలు. కనుక వారిని ఇద్దరిని అభినందిస్తూ రాబోయే దినాల్లో చాలా చక్కని వివాహం జరిగి మీరిద్దరు ఒక ఆదర్శమైన కుటుంబంగా ఉండాలని నేను కోరుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఒక చిన్న పల్లవి పాడతాను. యెహోవాయే చేసిన కార్యం, యెహోవాయే చేసిన కార్యం అవునని కాదని అనజాలం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. యెహోవాయే చేసిన కార్యం అవునని కాదని అనజాలం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ప్రయత్నాలు సఫలము చేసి అనుగ్రహము వీరిపై చూపి సమ్మతి కలిగించిన దేవా స్తోత్రం. జరిగే ఈ ప్రధానం ఘనకార్యపు ఆరంభం, జరిగే ఈ ప్రధానం ఘనకార్యపు ఆరంభం. యెహోవాయే చేసిన కార్యం అవునని కాదని అనజాలం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. యెహోవాయే చేసిన కార్యం అవునని కాదని అనజాలం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం.